నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచిగానే ఉన్నారా నేనైతే జబర్దస్తున్నానండి ఇలా ముచ్చటైందనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గట్లనే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఓజీ ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మేజర్ పార్ట్ అంతా పూర్తయిపోయిందంట ఇక ఎన్నికల ముందుగాలనే సుజిత్ ఏమో పూర్తి చేయాలని భావించిండు ఇక అది కాస్త వర్కౌట్ కాలేదు ఆయన పొలిటికల్ స్కెడ్యూల్స్ కారణంగా ఇక ఆ సినిమా కాస్త వాయిదా పడ్డది ఇక ఫలితాల వెంటనే ఆయన శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకున్నాడు ఇక అప్పటికి ఇక ఫలితాలనే వచ్చేసినాయి ఆయన భారీ మెజారిటీతోని విజయం పొందిండు ఇక దీంతోని ప్లాన్లన్నీ తారుమారైపోయినాయి ఇక ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం లెక్క బాధ్యతలు స్వీకరించిండు అట్లనే ఆయన 5 మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడంట మళ్ళా పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన కార్యాచరణ ఆల్రెడీ మొదలు పెట్టేసిండంట ఇక మొదటి రోజునే 15 గంటల దాకా ఇక సమీక్షలు కార్యకర్తలతోని గట్లనే గ్రామ సమస్యల గురించి మస్తుగా చర్చ పెట్టిండంట ఇక చూస్తుంటే జనాలకి మంచి ఉపయోగమే అయ్యేటట్టున్నది మంచి చేసేటట్టు ఉన్నాడు పవన్ కళ్యాణ్ సారు చూద్దాం మళ్ళీ ఏం చేస్తాడో అనేది ఇక ఇప్పట్లో చూస్తుంటే పవన్ కళ్యాణ్కి గ్యాప్ దొరికేటట్టు లేదు ఇక సుజిత్ ఏమో ఓజీ సినిమా కోసం ఎప్పుడెప్పుడు డేట్లు ఇస్తాడా అని దాని గురించి మస్తుగా వేడి చేస్తున్నాడు మళ్ళీ ఈ సినిమాలో 5 యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయంట ఇక 2 పాటలు కూడా ఉన్నాయంట ఇక పవన్ కళ్యాణ్ సార్ సినిమాల పాటలు లేకపోయినా పర్లేదు ఇక ఆయన ఒక్కడు ఉంటే చాలు అందరు థియేటర్లోకి వచ్చి చూస్తారు గదే ఆయన స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఈ సినిమాల 4 మెజారిటీ షూటింగ్ అయితే మొత్తం అయిపోయిందంట గది కూడా యాక్షన్ సీక్వెన్స్లు ఇక ఒక్కటే మిగిలిందంట గది కూడా ఫారెన్లో షూటింగ్ చేయాలంట ఇక 2 సాంగ్లలో ఒక సాంగ్ ఏమో ఆయన క్యారెక్టర్కి తగ్గట్టుగా ధీమాగా ధీటుగా గంభీరంగా మంచిగా ఎలివేషన్ సాంగ్ లెక్క పెట్టబోతున్నారు ఇంకోటేమో హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ తోని గట్లనే హీరోతోని ఇద్దరికి డ్యూయట్ లెక్క ఉండబోతున్నదంట ఇక ఈ 2 పాటలు చాలు మస్తుగా హిట్ అయితే అని చెప్పుకోనీకే మళ్ళీ ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్లు ఎప్పుడు కేటాయిస్తాడా అని సుజిత్ ఏమో ఎదురు చూస్తున్నాడు అయితే పవన్ కళ్యాణ్ పెండింగ్ షూటింగ్ కోసం కేవలం 25 రోజులు డేట్లు ఇస్తే చాలంట మొత్తం షూటింగ్ పూర్తయిపోతుందంట మళ్ళా పవన్ కళ్యాణ్ కన్ఫర్మేషన్ కోసం సుజిత్ వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తున్నది గదే గ్యాంగ్ లీడర్ పిల్ల ఉన్నది చూడు గా పిల్ల అనమాట అయితే దీన్ని డివివి దానయ్య కూడా మంచి భారీ బడ్జెట్తో చేస్తున్నాడు ఇక పవన్ కళ్యాణ్ అంటే ఏ రేంజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు కదా చూసుకోవాలి ఇక విజువల్స్ ఇక ఆయన తీరు మాసు ఇవన్నీ మస్తుగా ఉంటాయని చెప్పుకోవచ్చు మళ్ళీ ఈ సినిమా కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంకా డేట్లు ఖరారు చేయకపోవడంతో గట్లనే సినిమా బిజినెస్లు కూడా ఉంటాయి కదా ఇంకా ఇవి కూడా కాలేదంట అందుకే ఈ సినిమా 2025లో రిలీజ్ చేద్దామని వాయిదా పడిందంట ఇక దానికంటే ముందుగానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఈ సంవత్సరమే ఆయన పూర్తి చేయాలని భావిస్తున్నాడంట గది కూడా డిసెంబర్లో విడుదల చేయాలని ఆ నిర్మాతను కూడా అనుకుంటున్నాడంట మళ్ళీ ఏమవుతుందో చూడాలి మళ్ళీ మీరే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి అట్టనాడు గంటుంటుంది అది కూడా నాకు మళ్ళీ వస్తా